వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటూ అడ్డగోలుగా వ్యవహరించారు. అధికార పార్టీలో టికెట్ రాదని అర్థమైపోయింది. టికెట్ కోసం సైకిల్ ఎక్కేశారు. అధినేతకు దండిగా విరాళం ఇచ్చారు. టికెట్ గ్యారంటీ అనుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తన పేరే ప్రకటిస్తారని ఆశపడుతూ ఉన్నారు. కానీ నియోజకవర్గ నేతలు ఆయనకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదని తిరుగుబాటు ప్రారంభించారు. వద్దన్నా టికెట్ ఇస్తే మేమే ఓడిస్తామని తేల్చి చెప్పేశారు. కుడితిలో పడ్డ ఎలుకలా మారిన ఆ నేత ఎవరో చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడి అభ్యర్థిగా ఎవరిని నిలపాలో అర్థం కాకపోవడంతో పేరు ప్రకటించడానికి అధినేత సాహసం చేయలేకపోతున్నారు. పార్టీలో నాయకుల మధ్య వర్గ విభేదాల్ని స్వయంగా చంద్రబాబే ప్రోత్సహించారు. పాత నేతలు ఉండగా బాగా డబ్బున్న మరో నేతను ఎంకరేజ్ చేశారు. టికెట్ ఇస్తానని చెప్పి అధికార పార్టీ నుంచి ఆకర్షించారు. చంద్రబాబు మాటలు నమ్మిన ఆ బడా కాంట్రాక్టర్ పార్టీకి భారీగా విరాళం ఇచ్చి మరీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని పాత తరం నేతలు అధినేతను హెచ్చరిస్తున్నారు. జిల్లాలో బడా కాంట్రాక్టర్ అయిన కావ్య వెంకటకృష్ణారెడ్డి కావలి అసెంబ్లీ సీటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేశారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కావలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాలెపాటి సుబ్బానాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రలు ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని కూడగట్టారు. కావ్య కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. టీడీపీ నేతలు మైనింగ్ మాఫియా డాన్ గా పిలుచుకునే కావ్య కృష్ణారెడ్డిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వ్యాపారవేత్తగా ఉన్న సమయంలోనే ప్రజలకు టీడీపీ క్యాడర్ కు అందుబాటులో ఉండని కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగితే ఇక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇదే ప్రశ్నను టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారట. పార్టీ కష్టకాలంలో క్యాడర్ కు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన తనను కాదని కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతానని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడు తన అనుచరుల వద్ద చెబుతున్నారట. చంద్రబాబును నమ్ముకునే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, చివరి నిమిషంలో టికెట్ ఇవ్వనని చంద్రబాబు చెబితే చూస్తూ ఊరుకుంటానా అంటూ మండిపడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు నిర్వహిస్తూ అధికార పార్టీని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఇప్పటికే సుబ్బానాయుడు అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేశారట. ఇదే విషయంపై నియోజకవర్గంలోని మండల నేతల అందరితోనూ సుబ్బానాయుడు సంప్రదింపులు జరిపారని, కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఎవ్వరూ ఆయనకి సహకరించవద్దని మండల నాయకులకు సూచించారట. మరోపక్క బీద రవిచంద్ర సైతం కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే తన ఆధిపత్యానికి గండిపడుతుందని బీద రవిచంద్ర మదన పడుతున్నారట. కావ్య కృష్ణారెడ్డికి కాకుండా సుబ్బానాయుడుకి టికెట్ ఇవ్వాలంటూ చినబాబును కోరారని బీద సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీలో టికెట్ గోల క్యాడర్ ను అయోమయంలో పడేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాత్రం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ జెట్ స్పీడ్ తో ప్రతి గడపను తొక్కుతున్నారు. అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి సమస్యలను గుర్తించడం, స్పాట్ లో పరిష్కరించడం అన్నట్లుగా రామిరెడ్డి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే స్పీడును చూసిన టీడీపీ క్యాడర్ కు ఓడిపోయే సీటును కావ్యకిస్తే ఏంటి, సుబ్బానాయుడికిస్తే ఏంటి అని చర్చించుకుంటున్నారు.